ఈ రోజున అమరావతి అనే రాజధాని మనకి లేకపోతే అడ్రస్ లేనట్టు. మనకి ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉంది, ఒక పేరు చెప్పుకోగలుగుతారు. మన ఆంధ్రప్రదేశ్కి ఎక్కడున్నాం మనం? మొట్టమొదటిసారి కర్నూలు పెట్టారు, కర్నూలు నుంచి కొన్ని వ్యవస్థలు తీసుకొచ్చి గుంటూరులో పెట్టారు, గుంటూరు నుంచి మళ్ళీ హైదరాబాద్ అన్నారు, హైదరాబాద్ నుంచి మళ్ళీ విడగొట్టి మళ్ళీ చివరికి మనం అమరావతిలో కొత్త రాజధాని నిర్మాణం చేసుకుందామని వచ్చాం. మీ అందరూ సహకరించారు. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు ఈ విధంగా 33,000 ఎకరాలు ఈ విధంగా భూసేకరణ అనేది అద్భుతమైన కార్యక్రమం. అది కేవలం మీరు నిలబడ్డారు కాబట్టి దయచేసి నేను చేతులు జోడించి మిమ్మల్ని నమస్కరించి చెప్తున్నాను, మీకు అనుమానాలు తెచ్చుకోబాకండి. అది సరైన రీతిలో మేము కమ్యూనికేట్ చేయలేకపోయాం. మరొక్కసారి 40,000 ఎకరాలు తీసుకుంటున్నారు, ఈ 33,000 ఎకరాలని మర్చిపోతారు, లేకపోతే అభివృద్ధి జరగదు అనే అపోహ మాత్రం మీరు దయచేసి ఉంచుకోబాకండి. నిన్న రాత్రి ముఖ్యమంత్రి గారి సమక్షంలో జరిగిన సమావేశంలో నేను ఉన్నాను. ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు ఈ మాట. కరెక్ట్గా కన్వే చేయలేదు మీరు. ప్రభుత్వ అధికారులు కానివ్వండి, మేము మంత్రులుగా కానివ్వండి, శాసనసభ్యులుగా కానివ్వండి, ఇటువంటి అపోహలు ఉన్నప్పుడు మేము వచ్చి చెప్పుకోవాలి మీకు వాస్తవాలు ఏంటని. అటువంటి ఆలోచన లేదు. అభివృద్ధిలో భాగంగా ఈ 33,000 ఎకరాలకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత 100% ఇస్తాం. దానికోసమే కదా నరేంద్ర మోడీ గారు మనకి 10,000 కోట్లు ఇచ్చారు కేంద్రం నుంచి. అది ఉపయోగించుకునే కదా మనం ఇంకో 20,000 కోట్లు తీసుకొచ్చి 30,000 కోట్ల రూపాయలతోటి ఒకేసారి పనులన్నీ ప్రారంభిస్తున్నాం. ఈ ప్రాంతంలోనే ప్రారంభించబోతున్నాం, ఇంకెక్కడ కాదు. కేవలం మన ఒరిజినల్గా అనుకున్న 29 గ్రామాల్లో సిఆర్డిఏ ప్రాంతంలోనే మనం ఈ 30,000 కోట్లు ఇక్కడ పెట్టబోతున్నాం. ఇక్కడే భవన నిర్మాణాలు జరగబోతున్నాయి, ఇక్కడే రోడ్ల నిర్మాణం జరగబోతుంది. భవిష్యత్తులో ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఇంకేమైనా అవసరాలు ఉంటే అప్పుడు దాని గురించి ప్రణాళిక సిద్ధం చేసుకుందాం. అదొక ఆలోచన మాత్రమే. దాని గురించి ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు, ఎటువంటి నోటిఫికేషన్లు ఇవ్వలేదు. ప్రజల్లోకి ఒక సుదీర్ఘంగా అనుభవం కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎప్పుడు కూడా హైదరాబాద్ గురించి ఎందుకు చెప్తారంటే, హైదరాబాద్లో ఆ రోజు అంటే మేము కూడా జూబ్లీహిల్స్లో ఉండేవాళ్ళం. 1979 నుంచి మా నాన్నగారు ఇల్లు కట్టినప్పుడు ఎవరు ఉండేవారు కదా ఆ ప్రాంతంలో. మాదే ఆఖరి ఒకే ఒక ఇల్లు జూబ్లీహిల్స్లో. చెప్తే మీరు నమ్మరు, గజం 15 రూపాయలు. గజం 15 రూపాయలు ఆ రోజు రిజిస్ట్రేషన్ ఛార్జ్తో సహా. అదే జూబ్లీహిల్స్లో ఈరోజు గజం 4 లక్షల రూపాయలు. సో అక్కడ ఉన్న ఈ రాళ్ళు, కొండలు, గుట్టలు తప్ప ఏం లేదు అక్కడ. అటువంటి ప్రాంతాల్లో హైటెక్ సిటీ తీసుకొచ్చి ఆ విధంగా కంప్యూటర్కి సంబంధించిన ఇండస్ట్రీలన్నీ కూడా తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజులో ప్రోత్సహించి వాళ్ళకి భూములు ఇచ్చి ఈ విధంగానే రోడ్లు నిర్మాణం చేసి వంతెనలు కట్టి. పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటారు ఇదే మాట. ఈ ప్రాంతం నుంచి ఎప్పుడు వెళ్ళినా కూడా అసలు నిజంగానే ఇక్కడ ఏమైనా కడతారా, ఇవన్నీ ఒట్టి గుట్టలు రాళ్ళే కదా అని అనుకునేవాళ్ళం. నెముళ్ళు తిరిగేవి, కుందేళ్ళు ఉండేవి, నక్కలు కూడా కనపడుతూ ఉండేవి. అటువంటి ప్రాంతంలో ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు వచ్చి అక్కడ ఏర్పాటు చేసుకుని మన బిడ్డలకు ఉపాధి అవకాశాలు కల్పించగలుగుతున్నాం. సో ఒక అనుభవం కలిగిన నాయకుడికి అటువంటి విజన్ ఉండడం నిజంగా మనకు అదృష్టం. ఆయన ఆ విధంగా 30 సంవత్సరాలలో జరగాల్సిన అభివృద్ధి ఈరోజు ఆలోచించి ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకోగలిగారు. నేను మీకు హామీ ఇస్తున్నాను, మాట ఇస్తున్నాను. ఎవ్వరు కూడా అటువంటి ఆలోచన మీరు ఉంది ప్రభుత్వంలో మీకు ఇబ్బంది కలుగుతుందనే భావన మీకు తెచ్చుకోబాకండి. మీ అందరం ఒక ఎత్తు అయితే పవన్ కళ్యాణ్ గారు మీ వెంట ఉన్నారు. ఎందుకు అట్లా జరుగుతుంది చెప్పండి మీకు పొరపాటు. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మనం ఈ 29 గ్రామాల అభివృద్ధి ప్రధానంగా అదొక బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం మనమైతే ఉంది. ప్రభుత్వం నుంచి మేము తీసుకుంటాం దానికి. దీనికి ఎవరు చెప్పవసరం లేదు, ఎవరు ఆందోళన చెందాల్సిన లేదు. ఖచ్చితంగా అది మా బాధ్యత. ఎందుకంటే మీరు నడిపిన ఆ ఇచ్చిన స్ఫూర్తి, మీరు నడిపిన ఉద్యమం భారతదేశంలోనే ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలబడింది. మీ త్యాగాలను ఎవరు కూడా మర్చిపోలేరు, మర్చిపోకూడదు కూడా. జనసేన పార్టీ నుంచి మేము అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. అనేక సందర్భాల్లో మీతో పాటు మేము నడిచాం. కానీ ఏది కూడా చాలదు మీరు చేసిన త్యాగానికి. రాజకీయ పరంగా మేము నిలబడ్డాం, సమావేశాలు ఏర్పాటు చేసాం, పత్రికా విలేకరులు అనేక
ప్రశ్నలు అడిగినప్పుడు దానికి మేము సమాధానం చెప్పగలిగాం. కానీ అంతిమంగా నష్టపోయి కష్టపడింది మన రైతాంగం, మన అమరావతి రైతులు, మన మహిళలు, మన బిడ్డలు. సరైన సమయానికి పెళ్లి జరగకుండా, సరైన సమయానికి హాస్టల్లో ఫీజు కట్టుకోలేక, అవి ప్రధానమైన సమస్యలు. కాబట్టి 2వ తారీఖున ఎందుకు ఇంత బాధ్యత మనం తీసుకోవాలని దానిపై నేను మీకు వివరిస్తాను. ఏ దేశ ప్రధాని కూడా ఒక రాజధాని నిర్మాణం కోసం రెండోసారి రారు. కష్టం. ఒకసారి వచ్చారు, ఆ రోజు శంకుస్థాపన చేశారు, ఇంకా మనకే సంబంధం అనుకోవచ్చు. కానీ దీని వెనక ఇంత జరిగింది, ఇంత నష్టపోయారు మన వాళ్ళు. కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి మూర్ఖమైన ఆలోచనతోటి ఎంత నష్టం జరిగిందో దాన్ని గుర్తించి నరేంద్ర మోడీ గారు 2వ తారీఖున మళ్ళీ వస్తున్నారు. కేవలం అమరావతి కార్యక్రమాలు పునర్నిర్మాణం జరగడానికి, నిర్మాణం కోసం మనం చేసిన కొన్ని పనులు ఆగిపోయినాయి, కొన్ని పనులు ఎక్కడికక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఇవన్నీ మళ్ళీ స్టార్ట్ అవ్వాలంటే కొంచెం సమయం పట్టింది. టెండర్లు పిలవాలి, కాంట్రాక్ట్లు ఇవ్వాలి, వాళ్ళందరికీ మెషిన్లు తెచ్చుకోవాలి, మనుషులు తెచ్చుకోవాలి, మెటీరియల్ తెచ్చుకోవాలి. ఇవన్నీ రెడీ అవుతున్న తరుణంలో ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చి దయచేసి మీరందరూ కూడా ఆ సభను విజయవంతం చేయండి. ఎందుకంటే మన బాధ్యత. ఈరోజు భారతదేశంలో ఉన్న పరిస్థితులు మీకు తెలుసు. ఏ విధంగా సరిహద్దుల్లో పాకిస్తాన్ వాళ్ళ లాంటి దేశాలు ఏ విధంగా మన ఇబ్బంది పెడుతున్నాయో. మొన్న కశ్మీర్ లోయలో అన్యాయంగా ఎవరైతే పాపం టూరిస్టులుగా వెళ్ళి సరదాగా గడుపుదాం, ఈ విధంగా ఒక బ్రహ్మాండమైన వాతావరణంలో కూర్చుని మన ఫ్యామిలీతో ఎంజాయ్ చేద్దామని వెళ్తే మన జన సైనికుడు మధుసూదన్ సోమశెట్టి అని మన జన సైనికుడు కావలి నుంచి భార్య కళ్ళ ముందే ఒకే ఒక బుల్లెట్ తోటి చంపేశారు. వారి ఆవేదన వింటుంటే మొన్న మేము వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు, నేను అసలు నిజంగా మాకే చాలా ఇబ్బందిగా ఉండింది. బిడ్డల ముందు, భార్య ముందు మతం గురించి అడిగి ప్రస్తావించి దుర్మార్గంగా ఇటువంటి వ్యక్తులు మన దేశంలో అలజడి సృష్టించడానికి, ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొట్టడానికి, మన మధ్య మనకి తగాదాలు పెట్టడానికి వాళ్ళు చేస్తున్న తరుణంలో ఆ పరిస్థితులు ఉన్నా సరే నరేంద్ర మోడీ గారు 2వ తారీఖున ఖచ్చితంగా వస్తానని మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారికి హామీ ఇచ్చి కార్యక్రమం ప్రారంభించుకుంటున్నాం. ఒక మంత్రుల ఉపసంఘం ఏర్పాటు చేశారు. అందులో నేనున్నా జనసేన పార్టీ తరఫున. కార్యక్రమాలన్నీ మేము సమీక్షిస్తున్నాం. ఎక్కడ పొరపాటు జరగకుండా అద్భుతంగా జరగాలనే ఆలోచనతోటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం దేశాన్ని ఇంకా ముందు తీసుకెళ్ళాలి. అదేవిధంగా రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారికి అండగా నిలబడుతూ ఆయన ఇచ్చిన సహాయంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసికట్టుగా మన ప్రభుత్వాన్ని కష్టపడి ముందుకు తీసుకెళ్తున్నారు.